ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మొట్టమొదట అందరికీ అల్ఫ్ పాఠాన్ని పక్కా చేయించాలి. మీరంతా ఆత్మలో పరస్పరం సోదరులు అని అందరికీ తెలిపించాలి. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, ఏ విషయంలో శ్రీమతం మానవ మతం నుండి పూర్తి విపరీతంగా ఉంది? మేము మోక్షంలోకి వెళ్తాము అని మనుష్య మతం చెప్తుంది. ఈ డ్రామా అనాది అవినాశి అని శ్రీమతం చెప్తుంది. మోక్షము ఎవరికి లభించదు. ఈ పాత్రను అభినయించేందుకు నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పినా ఇందులో ఎవరు ఏమీ చేయలేరు. పాత్రను అభినయించేందుకు తప్పకుండా రావాల్సిందే. శ్రీమతం ఒకటే మనల్ని శ్రేష్టంగా చేస్తుంది. మానవ మతాలైతే అనేక ప్రకారాలుగా ఉన్నాయి. మనం బాబా ఎదురుగా కూర్చొని ఉన్నామని మనకు పిల్లలకు ఇప్పుడు తెలుసు. పిల్లలు నా ఎదురుగా కూర్చొని ఉన్నారు అని తండ్రికి కూడా తెలుసు. తండ్రి మనకు శిక్షణ ఇస్తున్నారని, దానిని మనము ఇతరులకు ఇవ్వాలని కూడా పిల్లలైనా మనకు తెలుసు. మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలి. ఎందుకంటే అందరూ తండ్రిని వారు ఇచ్చిన శిక్షణలను మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి చదివించే చదువు మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత లభిస్తుంది. ఈ జ్ఞానము ఇతరులెవరికీ లేనేలేదు. అరే చింటూ, మొదట సర్వవ్యాపి అని అంటూ ఉండేవాడిని, కానీ పరమాత్మ సర్వవ్యాపి కాదని ఇప్పుడు అర్థం చేసుకున్నాను అని అర్థం చేయించిన తరువాత వారితో రాయించండి. మనమంతా సోదరులము, ఆత్మలంతా వారిని గాడ్ ఫాదర్, పరంపిత, పరమాత్మ, అల్లా అని అంటారు. మనమంతా ఆత్మలము, పరమాత్మ కాదు అని మొదట నిశ్చయం చేయించాలి. పరమాత్మ మాలో సర్వవ్యాపకంగా లేరు. అందరిలో ఆత్మ వ్యాపకంగా ఉంది. ఆత్మ శరీరము ఆధారంతో పాత్రను అభినయిస్తుంది. ఈ విషయాన్ని పక్కా చేయించండి. ఆ తండ్రి వచ్చి ఈ సృష్టి చక్రము ఆది మధ్యంతాల జ్ఞానము వినిపిస్తున్నారు. ఆ తండ్రియే టీచర్ రూపంలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఈ చక్రము అనాదిగా తయారై ఉంది. సమానంగా ఎట్లుందో కూడా తెలుసుకోవాలి. సత్య త్రేతాయుగాలు గతించిపోయాయని నోట్ చేసుకోండి. వాటిని స్వర్గము, స్వమీ స్వర్గము అని అంటారు. అక్కడ దేవీ దేవతల రాజ్యము నడుస్తుంది. సత్యయుగంలో 16 కళలు, త్రేతాలో 14 ఉంటాయి. సత్యయుగ ప్రభావము చాలా గొప్పది. దాని పేరే స్వర్గము, హెవెన్. సత్యయుగమును నూతన ప్రపంచమని అంటాము. దానినే మహిమ చెయ్యాలి. నూతన ప్రపంచంలో ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది. నిశ్చయం చేయించేందుకు మన వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది. కల్పము ఆయువు 5000 సంవత్సరాలు. ఇప్పుడు సూర్యవంశం అంటే ఏమిటో, చంద్రవంశం అంటే ఏమిటో బుద్ధిలో కూర్చుంది కదా. విష్ణుపురమే పరివర్తనై సీతారాములపురంగా అవుతుంది. వారి వంశము కూడా నడుస్తుంది కదా. 2 యుగాలు గతించిన తరువాత మళ్ళీ ద్వాపర యుగం వస్తుంది. అది రావణ రాజ్యము. దేవీ దేవతలు వామ మార్గము లోకి వెళ్ళిపోతారు. అప్పటి నుండి వికారాల పద్ధతి తయారవుతుంది. సత్య త్రేతాయుగాలలో అందరూ నిర్వికారులుగా ఉంటారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఒక్కటే ఉంటుంది. సద్గురువు కర్తవ్యము వానప్రస్థ స్థితిలో ఉన్న మనుష్యులను గృహస్థం నుండి అతీతంగా చేయించడం. స్వయంగా ఆ తండ్రియే వచ్చి ఈ జ్ఞానమంతా డ్రామా ప్లాన్ అనుసారము ఇస్తున్నారు. వారు మానవ సృష్టికి బీజరూపులు. వారే స్వయంగా కల్పవృక్ష జ్ఞానమంతా పూర్తిగా అర్థం చేయిస్తున్నారు. శివబాబా పేరు ఎల్లప్పుడూ శివుడే. మిగిలిన ఆత్మలు పాత్రను అభినయించేందుకు వచ్చినప్పుడు భిన్న భిన్న నామరూపాలను ధరిస్తాయి. తండ్రినేమో పిలుస్తారు, కానీ వారెవరో, వారు మనల్ని పావనంగా ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు భాగ్యశాలి రథములో ఎలా వస్తారో తెలియదు. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో వారి అంతిమ జన్మలోని శరీరంలో వస్తాను. రాజాది రాజులుగా తయారు చేసేందుకు ఈ భాగ్యశాలి రథములో ప్రవేశించాల్సి వస్తుంది. మొదటి నెంబర్లోని వారు శ్రీకృష్ణుడు. అతడు నూతన ప్రపంచానికి అధికారి. తర్వాత అతడే క్రిందకు దిగుతారు. సూర్యవంశీ, చంద్రవంశీ, వైశ్య, శూద్ర వంశీయులుగా, ఆ తరువాత బ్రహ్మవంశీయులుగా అవుతారు.
అరే చింటూ, ఈ సంగమ యుగంలోనే తండ్రి వచ్చి బ్రాహ్మణ కులమును దేవీ దేవతా కులమును స్థాపన చేస్తున్నారు. ఇతరుల గురించి అందరికీ తెలుసు, కానీ వీరిని గురించి ఎవరికీ తెలియదు. అనేక జన్మల అంతిమ జన్మలో అనగా సంగమ యుగంలోనే తండ్రి వస్తారు. తండ్రి చెప్తున్నారు, నేను బీజ రూపమును. కృష్ణుడైతే సత్యయుగ నివాసి. ఇతర సమయాలలో ఇతర ప్రదేశాలలో అతనిని ఎవరూ చూడలేరు. పునర్జన్మలలో నామరూప దేశ కాలములన్నీ మారిపోతాయి. మొదట చిన్న బాలుడు చాలా సుందరంగా ఉంటాడు. తర్వాత పెరిగి పెద్దవాడవుతాడు. తర్వాత మళ్ళీ ఆ శరీరాన్ని వదిలి మరో చిన్న శరీరము తీసుకుంటాడు. ఇది తయారైన డ్రామాలో అలా నిర్ణయించబడింది. తర్వాత శరీరంలో అతడిని కృష్ణుడని అనరు. తర్వాతి శరీరంలో నామరూపాలు మొదలైనవన్నీ వేరుగా ఉంటాయి. సమయము, రూపురేఖలు, తిథి, తారీఖులు మొదలైనవన్నీ మారిపోతాయి. ప్రపంచ చరిత్ర, భూగోళము ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతాయి అని అంటారు. కనుక ఈ డ్రామా రిపీట్ అవుతూ ఉంటుంది. మనము తండ్రి స్మృతిలో కూర్చున్నప్పుడు బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుంది. ఆ సమయంలో, ఓ బుద్ధి, నీవు మరోవైపు ఎందుకు వెళ్తావు అని నేను 2 చెంపదెబ్బలు వేసుకునేవాడిని అనగా బ్రహ్మబాబా ఈ విధంగా చేసేవారు. చివరికి వినాశనము, స్థాపనలు కూడా చూశాను. సాక్షాత్కారము అవ్వాలనే ఆశ పూర్తి అయ్యింది. కొత్త ప్రపంచము వస్తుందని, నేను ఇలా తయారవుతానని అర్థమైంది. పోతే ఈ పాత ప్రపంచమైతే వినాశనమైపోతుందని దృఢ నిశ్చయము ఏర్పడింది. మా రాజధాని కూడా సాక్షాత్కారం అయ్యింది. అటువంటప్పుడు ఈ రావణ రాజ్యమును ఏం చేసుకోవాలి? స్వర్గ రాజ్యాధికారమే లభిస్తున్నప్పుడు దీనినేం చేసుకోవాలి? ఇలా నిర్ణయించుకోవడమే ఈశ్వరీయ బుద్ధి. ఈశ్వరుడే ప్రవేశించి నా బుద్ధిని నడిపించారు. జ్ఞాన కలశమేమో మాతలకు లభిస్తుంది, అందుకే సర్వస్వము మాతలకే ఇచ్చేశాను. మీరు ఈ కార్య వ్యవహారాలన్నీ సంభాళించండి, అందరికీ నేర్పించండి. నేర్పిస్తూ ఇంతవరకు వచ్చారు. క్రమక్రమంగా ఒకరికొకరు వినిపిస్తూ ఇప్పుడు ఎంతమంది తయారయ్యారో చూడండి. ఆత్మ పవిత్రమవుతూ పోతుంది. తర్వాత ఆత్మకు శరీరం కూడా పవిత్రమైనది కావాలి. అర్థం కూడా చేసుకుంటారు, కానీ మాయ మరపింపచేస్తుంది. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే, బుద్ధిలో ఇది సదా గుర్తుండాలి. మనం ఇప్పుడు కొత్త సమయం కొరకు సంగమ యుగంలో కూర్చొని ఉన్నాము. పాత ప్రపంచము వినాశనం అవుతే మనము నూతన ప్రపంచంలోకి బదిలీ అవుతాము. అందువలన దీని నుండి బుద్ధి యోగమును తొలగించాలి. సర్వ ఆత్మలకు తండ్రి పరిచయాన్ని ఇచ్చి కర్మ, అకర్మ, వికర్మల గుహ్య గతిని వినిపించాలి. మొట్టమొదట అల్ఫ్ పాఠమును పక్కా చేయించాలి. బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, శ్రేష్ఠ ప్రాప్తుల ప్రత్యక్ష ఫలము ద్వారా సదా సంపన్నంగా ఉండే ఎవర్ హెల్దీ భవ. సంగమ యుగంలో ఇప్పుడిప్పుడే చేస్తారు, ఇప్పుడిప్పుడే శ్రేష్ఠ ప్రాప్తి అనుభవం అవుతుంది. ఇదే ప్రత్యక్ష ఫలము. అన్నిటికంటే శ్రేష్టమైన ఫలము సమీపత అనుభవం అవ్వడం. ఈ రోజులలో సాకార ప్రపంచంలో ఫలాలు తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్తున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు సాధనం ఫలాలు అని చెప్తారు. పిల్లలైన మీరు ప్రతి సెకండు ప్రత్యక్ష ఫలాన్ని తింటూనే ఉంటారు. అందువలన ఎవరు హెల్దీగా ఉండనే ఉన్నారు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అడిగితే, ఫరిస్తాల గతి మరియు స్థితి ఖుష్హాల్గా ఉందని చెప్పండి. అందరి ఆశీర్వాదాల ఖజానాతో సంపన్నంగా అయితే పురుషార్థంలో శ్రమ చేయాల్సిన పని ఉండదు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.